కాంగ్రెస్ కు కమలానికి ఎట్లుంటదబ్బా సందు దొరికితే చాలు ఐషికి తైషి అంటారు. ఏహే మీది కుటుంబ పాలన. ఏ ఆగురివయ్యా మీ ఏలుబడిల దేశం తెరలైంది. అబ్బో మీ సక్కదనం మాకు తెలియదా? 60 ఏండ్లల్లా మొత్తం స్కామ్లే. నోట్లు రద్దు చేస్తే 100 కోట్ల మందికి తిప్పలైంది. జిఎస్టీ పన్నులు మొయ్యలేక గోసపడుతుండ్రు అని 2 పార్టీల నడుమ తగ్గఫరు ఉంటది. రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఆ మాత్రం ఉంటది. కానీ ఏలువడిల సుత అట్లనే ఉంటామంటే నడవది కదా. కలవాల్సినప్పుడు కలవాలి, రావాల్సినవి బాజప్త తెచ్చుకోవాలి. ఇటు సీఎం అటు చిన్న సీఎం నడిమిట్ల పిఎం రేవంత్ రెడ్డి సారు బట్టి సార్ ఢిల్లీకి పోయి మోడీ సార్ ను కలిసిండ్రు. కొత్త సర్కార్ వచ్చినాక ప్రధానమంత్రి సార్ కోడు ఇదే తోలుతా. ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పి మా సాయం తప్పకుంటుంటదని అన్నాడట పెద్ద మనిషి. ఇక మనోళ్ళు 20 మీద వినతి పత్రం ఇచ్చిరట. తెలంగాణకి ఇచ్చిన హామీలు తీర్చుర్రి, ఇయ్యాల్సిన పైసలు ఇయ్యుండ్రి, పెండింగ్ బిల్లులు వంపుండ్రి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కోరిండ్రట. బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని పాలమూరు రంగారెడ్డిని కూడా జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణలో తీసుకుని అలాగే ఒక ఐఐఎం ని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా. మొత్తానికైతే 3 ఏళ్ల తర్వాత తెలంగాణ సీఎం గారు ప్రధానమంత్రి సార్ ను కలిసినట్టు. అవుమల్లా కేసీఆర్ సార్ ఉండంగా ఎన్నో మాటల ఢిల్లీకి పోయినా, మోడీ సార్ ఎన్నో మాటల హైదరాబాద్ కు వచ్చినా దగ్గరకే పోలే. పార్టీల నడుమ పంచాయతీ ఏవటికే తెలంగాణకు కావాల్సినవి అడుగుతలేరు, రావాల్సినవి వస్తలేవని కడమోళ్ళు ఎంత మాట్లాడినా కారోళ్ళు అస్సలు కేర్ చేయలే. ఇక కాంగ్రెస్ సర్కార్ రాగానే రాజకీయమే ఏలుబడి అని బాజాబ్తా పోయి కలిసిండ్రు, కావాల్సినవి అడిగిర్రు అన్నట్టు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోతికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం, వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినాం, శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాటిని మళ్ళీ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించారు.